ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. టుడే రెసిపీ పిజ్జా. మీరు వెజ్ పిజ్జా, పన్నీర్ పిజ్జా ఏదన్నా అనుకోండి. ఇక్కడ నేను పన్నీర్ వెజ్ అన్నీ యూజ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్స్ ఏదైనా జంక్ తినాలన్నప్పుడు బయటికి వెళ్ళి తినడం కంటే కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చేసేదాన్ని బట్టి త్వరగా కూడా అయిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని వామ్ వాటర్ వేసుకొని దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఫర్మెంట్కి పెట్టుకొని ఇక్కడ నేను పన్నీర్ తీసుకొని క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకోవాలి పల్చగా మనకి నచ్చిన షేప్లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వరకు మిరియాల పొడి వేసుకొనేసి దాంతోపాటు గరం మసాలా కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతా ఇలా కలిసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన ఈస్ట్ మంచిగా పొంగిపోయి ఉంటుంది. ఈ ఈస్ట్ని చూసారా ఇంత బాగా పొంగిందంటే పిజ్జా కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ మనకు నచ్చింది తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ నేను 2 పిజ్జా చేస్తున్నాను కాబట్టి నేను 1 కప్ తీసుకున్నాను. దీంట్లోనే ఈస్ట్ వేసి మంచిగా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా వేసుకొని మొత్తం అంతా బ్యాటర్గా ఒక చోటుకి వచ్చేలాగా, పూరి పిండి చపాతీ పిండి కంటే కూడా మెత్తగా ఉండేలాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. దీన్ని మంచిగా నిట్ చేసుకోవాలి. 10 to 15 మినిట్స్ నిట్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా వస్తుంది. దీన్ని ఇలా నిట్ చేసిన తర్వాత ఎక్కువసేపు నిట్ చేస్తే పైన అంతా సాఫ్ట్గా వస్తుంది. ఇలా 2 చేతులని వెనక్కి అంటూ చేసామంటే పైన సాఫ్ట్గా వస్తుంది. ఇలా అంతా సాఫ్ట్గా వచ్చిందాన్ని బౌల్లో పెట్టేసి దీనిపైన ఏదైనా క్లాత్ వేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ప్రూఫ్ అవుతుంది అనమాట, అంటే బాగా పెద్దగా పొంగుతుంది అనమాట. ఇప్పుడు మనం పన్నీర్ని ఫ్రై చేసుకుందాం. ఒక ప్యాన్లో నెయ్యి వేసుకునేసి దాంట్లోనే పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలి. నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకొని ఈ ముక్కలన్నీ కొంచెంగా మొత్తం వేసుకొని అడ్జస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 సైడ్లు నీట్గా కాల్చుకుంటూ తిరిగేసుకుంటూ మంచిగా చేసుకోవాలి. ఇలా రివర్స్ చేయడం వల్ల 2 సైడ్స్ నీట్గా కాలుతుంది. ఇలా కాలిన పన్నీర్ అంతా తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం వెజ్జెస్ కూడా తీసుకోవాలి. నేను ఇక్కడైతే ఈ వెజ్జెస్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఇలాగ చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఈలోపు పిండి బాగా పొంగుతుంది. దాన్ని నీట్గా తీసుకొని మళ్ళీ ఇలా అనుకొని దీన్ని నేను 2 పిజ్జాస్ అని చెప్పా కదా, ఆ 2 పిజ్జాకి సరిపడా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న పిండి అంతా పోర్షన్స్గా తీసుకున్నాం కాబట్టి రెండింటిని మళ్ళీ ఇలాగే వెనక్కి అనుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ పిజ్జా బేస్ కోసం పిజ్జాని తీసుకునేటప్పుడు మనం ఏ ప్లేట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి మంచిగా నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల అతుక్కోకుండా ఉంటుంది. అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది, కింద పార్ట్ అంతా మెత్తగా ఉండకుండా. ఇప్పుడు ఈ బ్యాటర్ని తీసుకొని ఇలా నీట్గా ఇలాగా పెట్టుకోవాలి. దీన్ని ఇలా కొంచెంగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. వెనక్కి వచ్చిందంటే ఇలా 2 హ్యాండ్స్తో కూడా స్ప్రెడ్ చేసుకొని ఎడ్జెస్ కొంచెం మందంగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫోర్క్ని తీసుకొని ఇలా అక్కడక్కడ హోల్స్ చేసుకుంటూ వచ్చామంటే నీట్గా ఉంటుంది. ఇది మంచిగా క్రిస్పీగా రావడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని కూడా ఒక 10 to 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో కానీ లేదు ఇలాగా తడిగుడ్డ వేసి కానీ పక్కన పెట్టుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత దీనిపైన చిల్లీ సాస్ దాంతోపాటు పిజ్జా సాస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు నచ్చితే మయోనీస్ కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత చీజ్ వేసుకొని ఈ చీజ్ని కూడా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజ్జెస్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. నచ్చిన వెజిటబుల్ నచ్చిన కలర్లో కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. దీంతో పాటే పన్నీర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ మీరు చికెన్ యూజ్ చేసిన సేమ్ ప్రాసెస్. ఇలా చేసుకున్న దాన్ని మనం ఇక్కడ కేక్ ఎలా బేక్ చేస్తామో అలాగే బేక్ చేసుకోవాలి. పన్నీర్ అయితే నీట్గా కుక్ అయిపోయింది పిజ్జాలో. ఇలా కుక్ అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనిచ్చి దీనిపైనే ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేదు, సో నేను ఇక్కడ కొంచెం పెప్పర్ పొడి యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సాఫ్ట్గా ఉంటుంది. బ్రెడ్ కూడా హార్డ్గా అస్సలు అనిపించదు. మనం ఎక్కడైనా పిజ్జా షాప్స్లో కొంటాం కదా, అలాగా బ్రెడ్ ఎక్కువ పైన స్టఫ్ తక్కువ అలా ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది, చీజీగా. నేను యూజ్ చేసింది అయితే మొజరెల్లా చీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.